హలో, సినిమా టికెట్లు దొరికాయి. అరగంటలో మా ఇంటికి వచ్చేసేను. ఏ షోకి అక్క? మార్నింగ్ షో. ఊహకు చెప్పావా? దానికి ఫోన్ చేసి చెప్తాలే నేను. ఊహ, చెప్పక్క. సినిమాకి వెళ్దాం, రెడీగా ఉండు. ఐఎమ్ సో బిజీ అక్క, పెయింటింగ్ వేసే పని ఉంది, నేను రాలేను, మీరు వెళ్ళండి. చెప్తే అర్థం చేసుకో. సినిమాకి వెళ్తున్నావు అంతే. ఏంటక్క, అది రానుందా? అంత డల్గా ఉన్నావు? అవును, రానన్నది. పెయింటింగ్ పని ఉందంట, బిజీగా ఉందంట. అది దానికి పెయింటింగ్ వచ్చని టెక్ ఎక్కువ. దాని టెక్కును తగ్గిద్దాం. కావాలంటే సినిమా రేపైనా చూద్దాం. దాని ఇంటికి వెళ్దాం పద. ఒక్క నిమిషం ఆగవే, అలా ఎలాగైనా దాని సంగతి చెప్దాం. సినిమాకి రమ్మంటే రాదా? ఏ నైస్ పెయింటింగ్ ఊహా, సూపర్ గా ఉంది. ఏంటక్క మోసేస్తున్నారు, సినిమాకి వెళ్ళలేదా? సినిమాదేముంది, లైట్ తీసుకో. టిఫిన్ ఏం చేసావు? మానా ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? సరే ఊహ, చూసి గీస్తావా ఊహించుకొని గీస్తావా? ఊహించుకొని గీయడం చాలా కష్టం. దీనివల్ల అవుతుందంటావా? ఏంటి ఊహ, గీయగలవా? కష్టమేముందే, కళ్ళు మూసుకుంటే అందమైన ప్రకృతి కనిపిస్తుంది, దానికి రంగులు హత్తితే చక్కని పెయింటింగ్ వస్తుంది. అయితే ఊహించుకొని గీయగలవు అన్నమాట. అయితే నీకు నచ్చిన వాడిని గీస్తావా? నచ్చిన వాడంటే ఎవరైనా హీరోనా? హీరోని రోడ్డు మీద ఎవరైనా గీయగలరు. నీ మనసులో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాడిని ఊహించుకొని గీ. నా మనసులో ఉన్న రూపాన్ని చూపించాలి, అంతే కదా? అంతే అంటే అంతే కాదు. నువ్వు ఊహించుకున్నావు అంటే వాడు ఎక్కడో ఒక్కడ ఉండుంటాడు, వాని నువ్వు పెళ్లి చేసుకో. ఊహించుకుంటే ఉండాలని రూల్ లేదు కదా. ఒకవేళ ఉంటే ఎంత కష్టమైనా వాన్నే పెళ్లి చేసుకుంటా. మాట తప్పొద్దు ఊహ. నువ్వు ఊహించుకున్నావంటే వాడు ఎక్కడో ఒక్కడ ఉండే ఉంటాడు, వాడినే పెళ్లి చేసుకోవాలి. సర్లే అక్క, నా హీరో ఎలా ఉంటాడో చూపించాలి. అప్పటి వరకు ఉప్మా తిందాంరా. ఈస్ మై డ్రీమ్ బాయ్. ఓకే, బాగున్నాడు. రేపు ఉదయం గుడికి వెళ్దాం, రెడీగా ఉండు. నువ్వు ఊహించుకున్నావంటే వాడు ఎక్కడో ఒక్కడ ఉండే ఉంటాడు, వాడినే పెళ్లి చేసుకోవాలి. హలో, అరే ఎక్కడున్నారా? ఎవరితను? అచ్చం నేను గీసిన బొమ్మలానే ఉన్నాడు. తనని ఎలా అయినా ఒప్పించాలి, తన్నే పెళ్లి చేసుకోవాలి, లేకుంటే నా ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది. తనతో ఎలా మాట్లాడాలి? ఎక్స్క్యూజ్ మీ సార్. అరే ఒక నిమిషం, మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి. టీజీ ఛానల్ రిపోర్టర్ సార్, మీ డీటెయిల్స్ కావాలి. నా డీటెయిల్స్ మీకెందుకు? ఐఎమ్ నాట్ ఏ సెలబ్రిటీ. ఇది యూత్ ప్రోగ్రామ్ సార్, లవ్ గురించి మీలాంటి యూత్ ఫీలింగ్ తెలుసుకోవాలని. మీ పేరు? ఐఎమ్ సిద్ధు. రండి, అలా కూర్చొని మాట్లాడదాం. టూ కోక్స్. చెప్పండి సార్. ప్రేమంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి సినిమాలకు షికార్లకు తిరగటం. అబ్బాయికి అందమైన అమ్మాయి దొరికితే ఈ అమ్మాయిని వదిలేయటం. ఆ అమ్మాయి వీడికన్నా డబ్బున్నోడు దొరికితే వాడితో వెళ్ళిపోవటం. ఇదే ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న లవ్. ఇది నా ఫీలింగ్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నిజమైన ప్రేమ లేదంటారా? నిజమైన ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేలా ఉండాలి. ఇప్పుడు ఎవరున్నారు? మీకోసం ఒక అమ్మాయి వచ్చి ఇప్పటికిప్పుడు మీరంటే ఇష్టమని, మీరు లేకుంటే ప్రాణం తీసుకుంటానంటే తనని మీరు ప్రేమిస్తారా? లైట్ తీసుకోండి, అలాంటి అమ్మాయిలు ఎవరున్నారు? మీకేమైనా తెలుసా? మీరంటే ఇష్టం, మీకోసం చనిపోవడానికైనా సిద్ధం. అయ్యో ఏంటలా? ఏంటి, నన్ను వదిలేసి వెళ్తున్నావా? నా ప్రాణాన్ని వదిలేసి ఎలా వెళ్తాను? రేపు మార్నింగ్ వస్తాను.
అప్పుడే 6 అయిందా? నా చేతికి దెబ్బుండాలి. ఓ, ఇది కళ. కళ కాబట్టి యాక్సెప్ట్ చేశాడు. ఒకవేళ నిజంగా కనబడితే వాళ్ళు వస్తున్నారు, రెడీ అవ్వాలి. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? హలో, ఏంటి ఇంకా రాలేదు? ఓ, టైం పడుతుందా? సరే, నేను టెంపుల్కి వెళ్తున్నా, రండి. ఎవరితను? అచ్చా, నేను గీసిన బొమ్మలానే ఉన్నాడు. ఓ మై గాడ్, తనని ఎలా అయినా ఫాలో అవ్వాలి, లేకుంటే మిస్ అవుతాడు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి. అవును మరి, నేను మహేష్ బాబు, నువ్వు సమంత. నన్ను ఎక్కడ చూసి ఉండరులే కానీ రండి, అలా వెళ్తూ మాట్లాడదాం. మంత్లీ శాలరీ ఎంత? మీరు సాఫ్ట్వేరా హార్డ్వేరా? ఏంటి ఏం మాట్లాడట్లేదు? అక్కడ కూర్చోండి. ఒక అమ్మాయి నవ్వితే యుద్ధం జరిగింది, ఒక అమ్మాయి ఏడిస్తే యుద్ధం జరిగింది. కారణం లేని పరిచయాలు ఉండవు. ఈ పరిచయానికి కూడా ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో చెప్పండి. అలా ఏం లేదండి. ఏం లేదా? తప్పుగా అనుకోకండి, తప్పించుకోవాలని చూడకండి. యాక్చువల్లీ నిన్న ఊహ, చెప్పక సినిమాకి వెళ్దాం, రెడీగా ఉండు. వాడు ఎక్కడో కాడు ఉంటాడు, వాడినే పెళ్లి చేసుకో. ఊహించుకుంటే ఉండాలని రూల్ లేదు కదా. ఒకవేళ ఉంటే ఎంత కష్టమైనా వాడినే పెళ్లి చేసుకుంటా. అలా జరిగింది. అబ్బో, సినిమా అంతా తీసేసి డేట్స్ అడగడానికి వచ్చావా? ఇంతకీ నాకు ఏ క్యారెక్టర్ ఇస్తున్నావు? ఆడెవడు హీరో అంటున్నాడు? తను డైరెక్టర్ అనుకో, నువ్వు హీరో. ఓకే, వెళ్దామా? పైనోడలా రాశాడేమో, చేసేదేమో. రండి వెళ్దాం. తను కన్న కళ కళ్ళ ముందు కనిపించినప్పుడు దాన్ని నిజం చేసుకోవడంలో తను సఫలమైంది. మన కళలకు ఎంతో కొంత ప్రయత్నం ఉంటే అది నిజం చేసుకోవచ్చు.